ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు అంటే ఒక అర్థం ఉంది, కానీ రాజుని ఎందుకు రానివ్వడం లేదు అత్తయ్య? అంత తప్పు రాజు ఏం చేశాడు? మీరైనా చెప్పండి మావయ్య, రాజు ఏం తప్పు చేశాడు? వరాలు మల్లేషు కనీసం మీరైనా చెప్పండి. కనీసం రాజుకి బుల్లెట్ దిగి హాస్పిటల్లో ఉన్నా కూడా మీరు రాలేదు. అంత తప్పు రాజు ఏం చేశాడు అత్తయ్య? ఫోన్ చేసినా కట్ చేస్తున్నారు. నన్నేమి అడగండి అమ్మాయి గారు. ఆడి ప్రాణాల మీదకొచ్చిందంటే మా ప్రాణమే పోతుంది. అలాంటిది రాకుండా ఎలా ఉంటాం? ఇదంతా రాజు మీకు దగ్గర అవ్వాలని చేశాం. చెప్పండి అత్తయ్య. వాడికి మీరు పెద్దయ్య గారు తప్ప మేము అవసరం లేదు. ఎప్పుడు చూసినా పెద్దయ్య గారు, అమ్మాయి గారు, పెద్దయ్య గారు, అమ్మాయి గారు అంటూ అదే వాడి జీవితంలాగా ఉంటున్నాడు. మాతో ఉంటున్నా మాతో ఉండనట్టే ఉంటున్నాడు. వాడి దృష్టిలో మేము లేనప్పుడు మా మధ్య వాడెందుకు చెప్పమ్మా? అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? రాజుకి మీరందరూ అంటే ప్రాణం, ముఖ్యంగా మీరు. రాజుకి నేనన్నా మా నాన్నన్నా గౌరవం అత్తయ్య, ప్రేమ, ఇష్టం. కానీ అన్నిటికీ మించి మీరంటే ప్రాణం అత్తయ్య. ఆ విషయం మీకు కూడా తెలుసు. అవన్నీ ఒట్టి మాటలు అమ్మాయి గారు. మొన్న మిమ్మల్ని బంధించినప్పుడు గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేక చూస్తుండిపోనది. కానీ ఈడు మాత్రం మీకోసం యుద్ధమే చేయటానికి సిద్ధమైపోయాడు. నిజంగా వాడికి మా మీద ప్రేమే ఉంటే ఆ యుద్ధంలో వాడికి ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంటని ఒక్క క్షణమైనా ఆలోచించాడా? లేదు. అదేంటి మావయ్య అలా అంటున్నారు? ఇంతేనా మావయ్య రాజుని మీరు అర్థం చేసుకుంది? పాప మావయ్య రాజు. తనకిష్టమైన నేను, మా నాన్న తన చుట్టూ ఉన్నా కూడా తను మాత్రం ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్న రాజుని అల్లుడిగా యాక్సెప్ట్ చేశారు మావయ్య. రాజుని ఇంటికి తీసుకొచ్చి అందరికీ ఏం చెప్పారో తెలుసా మావయ్య? చూడండి, ఈ రోజు నుంచి రాజు ఈ ఇంట్లోనే ఉంటాడు. రాజులానో నాకు పిఏగానో కాదు, నా అల్లుడులా ఉంటాడు. అత్తయ్య, రాజుకా ఇంట్లో అల్లుడు స్థానం ఇచ్చారు. ఇంతకాలం మనం కోరుకుంది అదే కదత్తయ్య. ఇప్పుడు నేను కోరుకున్నట్టు, మీరు కోరుకున్నట్టు నాన్న రాజుని నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇంకే ప్రాబ్లం ఉండదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే మీరెలా మాట్లాడుతున్నారు? మీ నాన్నగారి బుద్ధి తెలిసిందే కదా అమ్మాయి గారు. కలిసిపోయినట్టుగానే ఉంటారు. మళ్ళీ ఆయనకి ఏదో గుర్తొస్తుంది. మళ్ళీ అప్పుడు మా ఇంటికి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అంటారు. ఇక మీదట అలా ఏం అనరత్తయ్యా. నా మాట నమ్మండి. కావాలంటే ఇదే మాటని మా నాన్నని తీసుకొచ్చి చెప్పిస్తాను. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అందరూ హ్యాపీగా ఉండొచ్చమ్మా. మీ విషయంలో నేను కల్పించుకోవటం వల్ల ఎన్నో అనర్థాలు జరిగే రూపా, ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీ ఇద్దరి విషయంలో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఏమైందమ్మా మీ అందరికీ? ఉన్నట్టుండి ఇలా మారిపోయారు. ఏ వరాలు, నీకు ఫోన్ చేస్తే నువ్వు కూడా కట్ చేశావు. నీకు కూడా అంత కాని వాళ్ళం అయిపోయావా? రూపా, అయిపోయిన దాని గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్ట్, వదిలే.
మీ ఇద్దరూ కలుసుకున్నారు. పెద్దయ్య గారు మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేశారు. సంతోషం. ఇకనైనా మీ జీవితం మీరు జీవించండి. మళ్ళీ ఇక్కడికి వచ్చారని తెలిస్తే పెద్దయ్య గారు గన్ను పట్టుకొచ్చి మా గుండెల మీద పెట్టి వార్నింగ్ ఇచ్చినా ఇస్తారు. ఏమైంది రాజు వీళ్ళకి? నేను చెప్పాను కదా అమ్మాయి గారు, వాళ్ళేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడికి వద్దన్నాను. ఇప్పుడు చూడండి, మీకు కూడా నాకు జరిగిన అవమానమే జరిగింది. కారణం మాత్రం తెలియడం లేదు. రాజు, వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా మన గురించి ఆలోచించుకుందాం. మనం ఇక్కడే ఉందాం. మనం ఇంటికి వెళ్ళకపోతే నాన్నే ఇక్కడికి వస్తారు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది నాన్నంటే ఏంటో, ఆయన ఎంత మారిపోయారు. అంతవరకు మన ఇంట్లో మనం ఉందాం. రారాజు. ఎవరు ఎంత మారారో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీకు కూడా ఈ ఇంట్లో స్థానం లేదు. కాదు కూడదని ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తే మేమంతా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వద్దమ్మా, మీరు ఇల్లు వదిలి వెళ్ళొద్దు. మీ మనసు నొచ్చుకునే పనేది నేను చేయను. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మేం సంతోషంగా ఉండాలంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. వద్దమ్మాయి గారు, ఈ తలుపులు ఇంకా తెరుచుకో. పదండి అమ్మాయి గారు. అది కాదు రాజు, అది అత్తయ్య. కూర్చోండి. వాళ్ళ సంతోషం కోసమే కదా చేసింది. అమ్మగారు చెప్పినట్టు చేశాం మనం. చూసావు కదా, ఇంకేటికి బాధపడతావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.